ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ ప్రిపరేషన్ తెలుగు. రాజారాణి టెంపుల్ భువనేశ్వర్లో ఉంది కదా, ఆ టెంపుల్కి అయితే నేను వెళ్ళాను. ఇది చాలా పీస్ఫుల్గా ఉన్నది ఈ టెంపుల్. ఇక్కడైతే దేవుడు ఎవరు లేరు. అసలు ఈ టెంపుల్కి రాజారాణి అనే నేమ్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఐడియా ఉంది ఎవరికైనా? సో ఇంకెందుకు ఆలస్యం, నేనైతే చెప్పేస్తాను ఎందుకు ఈ నేమ్ వచ్చిందో. ఈ టెంపుల్ కట్టడానికి స్టోన్స్ అనేవి వాడారు కదా, ఆ రాళ్ళు వచ్చేసి ఏంటంటే రెడ్డిష్ అండ్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాజారాణి టెంపుల్ అని పేరు పెట్టారు. ఈ టెంపుల్కి వేరే నేమ్ కూడా ఉంది. రాజారాణి టెంపులే కాకుండా ఇంద్రేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ 11th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మీకు ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నది ఏంటన్నది మీరు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ టెంపుల్ నుంచి భువనేశ్వర్ జూ అయితే 19 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ రెండు ప్లేసెస్ అన్నది మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఒక గార్డెన్ లాగా చాలా ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసినట్లయితే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నవి వస్తాయి. Thanks for watching my channel. Have a good day. Bye.